తొలగించిన పెన్షన్లను పునరుద్ధరించాలంటూ ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా. రీవెరిఫికేషన్ పేరుతో అర్హత కలిగిన దివ్యాంగుల పెన్షన్ల తొలగింపు. కన్నీటి పర్యంతమైన దివ్యాంగులు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1,50,000 పెన్షన్ల తొలగింపు. తొలగించిన పెన్షన్లను తిరిగి పునరుద్ధరించేంత వరకు పోరాటం ఆగదు. కూటమి ప్రభుత్వం పింఛన్లు తొలగించి మా పొట్టకొట్టొద్దంటూ ఆర్డీఓ కార్యాలయం వద్ద దివ్యాంగులు ధర్నా చేశారు. దివ్యాంగుల హక్కుల వేదిక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు పల్లెవేల రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో దివ్యాంగుల హక్కుల వేదిక జాతీయ అధ్యక్షులు ముత్యాల పోసి కుమార్, పీడీఎస్యు రాష్ట్ర సహ కార్యదర్శి బి సిద్ధు, బీసీవై పార్టీ బర్ల శ్రీనివాస యాదవ్ దివ్యాంగులకు మద్దతు తెలిపారు. ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరితో వేలాది మంది దివ్యాంగులు, వృద్ధులు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నారని, పింఛన్ల జాబితాలను ఒక్కసారిగా కత్తిరించి అనేక మందికి క్రమం తప్పకుండా రావాల్సిన పింఛన్లు ఆపివేయడం క్రూరమైన చర్య అంటూ ఇది వికలాంగుల హక్కులపై దాడి చేసినట్టే అని వారు తెలిపారు. పింఛన్ మా హక్కు, మాకెందుకు కత్తిరింపు, పింఛన్ తొలగించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, నిర్లక్ష్యపు నిర్ణయాలు వెనక్కి తీసుకోవాలని, మా హక్కులను కాపాడండి అంటూ నినాదాలు చేశారు. 3,000 పింఛన్ మొత్తాన్ని 6,000 రూపాయలకు పెంచితే దివ్యాంగులు కూటమి ప్రభుత్వ నాయకులకు పాలాభిషేకం చేశారని, 15 నెలలు తిరగక ముందే అనర్హత పేరుతో 1,50,000 మందికి పైగా దివ్యాంగుల పెన్షన్ తొలగించడం అన్యాయం అన్నారు. దివ్యాంగుల శాతాన్ని బట్టి ప్రభుత్వాలు పెన్షన్లు, సంక్షేమ పథకాలు, బ్యాక్లాగ్ పోస్టులు ఇస్తున్నారని, కూటమి ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమం నుండి బయటకు పోవడానికి కుట్రపూరితంగా అనర్హత పేరుతో అర్హత కలిగిన దివ్యాంగులను తొలగించిందని, 90% వారికి 40% నుండి 50%గా వేశారని, 50% వారికి 30% నుండి 40%గా వేసి 6,000 నుండి 15,000 రూపాయలు వచ్చే పెన్షన్ డబ్బులు రాకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. 2010 నుండి దివ్యాంగులకు సదరం ద్వారా డాక్టర్స్ సర్టిఫికెట్లు ఇస్తున్నారని, డాక్టర్స్ ఇచ్చిన సర్టిఫికెట్ల మీద ప్రభుత్వానికి నమ్మకం లేక రాష్ట్ర వ్యాప్తంగా జీవో నెంబర్ 36 తెచ్చి 8 లక్షల పెన్షన్లకు 1,50,000కు పైగా పెన్షన్లను తొలగించడం దుర్మార్గం అన్నారు. కాళ్ళు, చేతులు, కళ్ళు లేక మంచం మీద, వీల్ చైర్ మీద ఆధారపడి బతుకుతున్న దివ్యాంగుల పెన్షన్ తొలగించడం సిగ్గుచేటు అన్నారు. 2016 దివ్యాంగుల చట్టం ప్రకారం వివక్ష గురి చేయడం నేరమని, పెన్షన్ తొలగించిన కూటమి ప్రభుత్వంపై డాక్టర్స్పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. తొలగించిన పెన్షన్ ఇచ్చే వరకు పోరాటం ఆగదని అన్నారు. కొత్తగా అర్హులైన వారందరికీ వెంటనే పెన్షన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ధర్నాలో పాల్గొన్న వికలాంగుల కుటుంబాలు, వృద్ధులు పెన్షన్ రద్దు వల్ల ఎదుర్కొంటున్న కష్టాలను వివరించి కన్నీటి పర్యంతమయ్యారు. బాధితుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, పెన్షన్ రద్దు నిర్ణయాన్ని రద్దు చేస్తూ అందరికీ పెన్షన్లు పునరుద్ధరించాలని ఆర్డీఓ అఖిలప్రియకు వినతి పత్రం సమర్పించారు. దివ్యాంగులకు రీవెరిఫికేషన్ పేరుతో తీవ్ర అన్యాయం జరిగిందని, పాత పర్సంటేజ్ విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. డిమాండ్లు నెరవేర్చకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తీవ్రతరం చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రామచంద్రపురం నియోజకవర్గ దివ్యాంగుల హక్కుల వేదిక మహిళా నాయకురాలు సత్య, ఉమాదేవి, దుర్గాదేవి, నాగలక్ష్మి, సత్యబాబు, నోకరాజు, మల్లికార్జున్, వీరబాబు తదితరులు పాల్గొన్నారు. వికలాంగుల పెన్షన్ తొలగిస్తారా? ఓటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత వికలాంగుల పెన్షన్ తొలగిస్తారా? న్యాయం చేయాలి దివ్యాంగులకు, న్యాయం చేయాలి దివ్యాంగులకు. మీరు ఎంపీడీ ఆఫీస్ లో పెట్టుకున్నారా? మళ్ళీ మొన్న పెట్టుకున్నారా? వెళ్ళి పెట్టుకున్నారా? ఏమన్నారు? ఏమన్నా కానీ పిటిషన్ ఇచ్చేసారు. వాళ్ళు అప్లై చేశారు కదా, వాళ్ళు ఏం చెప్పారు మీకు? పంచాయతీకి వెళ్ళమన్నారు. ఈ నెలలో వచ్చేస్తాయండి, ఈ నెలలో వచ్చేస్తాయని చెప్పారు. పై నెలలో కాంతి పెట్టుకోవాలని చెప్పారు. పెట్టుకోమని చెప్పారు. ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అంతా కూడాను. ఇప్పుడు ఒకసారి అప్పులకి వెళ్తారండి, కుట్టుపోయాడు తీసారు. ఇతను మళ్ళీ అప్పీల్ ఇబ్బంది పెట్టకండి అరకాదు మేడం గారు చెప్పి మళ్ళీ ఇంకోసారి అప్పీల్కి వెళ్ళినప్పుడు వస్తుందో రాదని మాకు గ్యారంటీ ఏముంటుంది? ఎన్నిసార్లు అప్పీల్కి వెళ్తాం మేడం? సర్టిఫికెట్ ఇచ్చారండి 2014 ఆన్లైన్ ద్వారా. ఇప్పుడు వరకు కూడా అమ్మాయికి 75% చేస్తారు మేడం.
ఇప్పుడు వికలాంగుల బ్యాక్లాగ్ పోస్టుల్లో 90% అమ్మాయి 75% చేస్తే మీకు పెన్షన్ పోయింది అప్పుడు 6,000 వస్తుంది. కాలేజ్ మేడం మరి నేను 15,000 పెన్షన్ అప్లై చేస్తున్నాను మేడం. మరి ఇప్పుడు 74 వేసారంటే మరి 90% మీదే కదా చేస్తున్నారు అది. మరి ఇప్పుడు దానికి వెరిఫికేషన్ మళ్ళీ గురువారం జరుగుతాయి అంటే మేడం. మరి ఆ వెరిఫికేషన్లో ఇప్పుడు 74% ఉన్నదని మరి ఆ పెన్షన్ ఎవరు కదా మేడం? 74 90% ఉంటే 90% వస్తుంది. 74 ఎందుకు వస్తుందో వెరిఫికేషన్ చేస్తానన్నారు కదా. వెరిఫికేషన్ ఇంకేముందండి వచ్చిందని సర్టిఫికేట్ మళ్ళీ జరుగుతుంది. అందరూ కూడా ఇబ్బంది పడదు. మళ్ళీ అందరూ రిజిస్ట్రేషన్ అనేది మేడం వీళ్ళు మళ్ళీ అప్లై చేసుకోవచ్చు, ఎన్నిసార్లు అప్లై చేసుకోవచ్చు అండి, అది సమస్య కాదు. అంటే ఇప్పుడు అంతలా లైవ్ లో కనిపిస్తున్నప్పుడు ఆ డాక్టర్ గారు మీద మీరు యాక్షన్ తీసుకోవాలి కదా. అంటే ఇప్పుడు ఆయన ఏ ఉద్దేశం చేత ఏ కారణం చేత ఆయన మన అమ్మాయికి అంత తక్కువ వేసాడు లైవ్ లో కనిపిస్తుంది కదా అమ్మాయి. అంటే అసలు మేడం 85% అయితే 15,000 వస్తుందండి. బ్యాక్లాగ్ పోస్టుల్లో అర్హత ఉందండి 80 సంక్షేమ పథకాలు. ఒక నిమిషం ఆగండి. ఓకే మేడం. సో నేను ఇది కలెక్టర్ గారికి ఓకే మేడం. రాస్తాను. గవర్నమెంట్ కూడా వెళ్తుంది. ఇది గవర్నమెంట్ డెసిషన్. నెక్స్ట్ ఇంకోటి అంటారా ఆవిడకి 90% కనిపిస్తున్నట్టు నేను చూసి చెప్పలేను, మనం చూసి చెప్పలేను. వాళ్ళు మళ్ళీ అసెస్ చేస్తారు, గవర్నమెంట్ డాక్టర్ చూస్తారు. అది మీకు ఏమి ఇబ్బంది ఉండదు. అర్థమవుతుందా? ఇంకొక రిక్వెస్ట్ మేడం, వీళ్ళలో ఎలిజిబిలిటీ ఉన్న చదువుకున్న పిల్లలు చాలా మంది ఉన్నారండి. వీళ్ళందరూ కూడా అంటే ఏ ఉద్యోగాలు జాబులు లేవండి. ఇప్పుడు ప్రజెంట్ మీకు రిక్వెస్ట్ పెట్టుకుంటున్నాం మేము, ఈ మన కాంట్రాక్ట్ బేసిక్లో కొన్ని పోస్టులు ఉన్నాయండి. అటువంటి వీళ్ళకి వచ్చేటట్టు చేస్తే వాళ్ళ బ్రతుకులు మారుతాయి కదా. అది చూద్దామండి. అది మీ సైడ్ నుంచి కొంచెం రిక్వెస్ట్గా తీసుకోండి. గవర్నమెంట్ డెసిషన్